వెల్కమ్ టు మై శివ షోల్ టారోట్ ఛానల్. దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి. ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే స్క్రీన్ పైన ఉండే కాంటాక్ట్ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. రీయూనియన్ రెమెడీస్, మ్యారేజ్ ఇష్యూస్, హెల్త్ ప్రాబ్లమ్స్, అదర్ ఇష్యూస్, గోల్డ్ డిగ్గింగ్ ఇష్యూస్, థర్డ్ పార్టీ ఇష్యూస్, టారోట్ రీడింగ్ క్లాసెస్, ఏది ఏమైనా సరే నేను మీకు యాక్యురేట్ రీడింగ్ ఇస్తానండి. మీకు క్లారిటీ రీడింగ్ ఇస్తాను. కానీ ఒక మాట అండి, ఎవరైతే రీడింగ్స్కి వస్తున్నారో రీడింగ్స్కి వచ్చిన వాళ్ళు రీడింగ్స్కి వచ్చి మీకు యాక్యురేట్ రీడింగ్ వరకు ఓకే, కానీ కాకపోతే కొంతమంది పనికి మాలిన వెధవలు ఉన్నారు. ఆ వెధవలు నార్మల్గా ఉండట్లేదు. ఆ పనికి మాలిన వెధవలకి ఒక్కొక్కడికి పిచ్చి పిచ్చి వేషాలు వేసి మెసేజెస్ చెయ్యొద్దు. వాళ్ళ పేర్లు ఈసారి మెన్షన్ చేస్తాను. మెసేజెస్ వస్తే మాత్రం మీకు రీడింగ్ వరకే. చెత్త వెధవలు ఉన్నారు. ఇప్పుడు నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే, ఈ వారం మీకు ఎలా ఉండబోతుంది, చూసే వ్యూయర్స్కి ఈ వారం లైఫ్ ఎలా ఉండబోతుంది. యూనివర్స్ గ్రాటిట్యూడ్. చూసే వ్యూయర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి ఈ వారం లైఫ్ ఎలా ఉండబోతుంది. సెలబ్రేషన్స్ జరుగుతాయండి, ఫ్యామిలీలో కానీ ఫ్రెండ్స్ మధ్యలో కానీ. ఫ్యామిలీలో అవుతుంది, సెలబ్రేషన్స్ జరుగుతాయి, హ్యాపీగా ఉంటారు. మీ పిల్లలతోని సక్సెస్ ఏదైనా మీరు ఏదైతే కోరుకుంటున్నారో దాని గురించి, రిలేషన్లో అయినా లేదు అంటే వర్క్ విషయంలోనైనా సరే, మీరు దేన్ని కోరుకుంటున్నారో అది మీకు నెరవేరబోతుంది. చాలా బాగొస్తుందండి. ఓవర్గా థింక్ చేస్తారు, ప్లాన్ వేస్తారు, వెయిటింగ్ చేస్తారు. మీరు ఏదో కావాలి అనుకున్నది దక్కించుకోవడానికి మీ విష్ ఫుల్ఫిల్మెంట్ అవ్వాలి అనుకుంటున్నారు. డామినేట్ కూడా చేస్తారండి మీరు. లేదు అంటే మీరైనా డామినేట్ చేయొచ్చు, లేదు అంటే మీరే ఎక్కువగా డామినేటింగ్ కనిపిస్తుంది. ఇండిపెండెంట్గా ఉంటారు, ఎక్కువగా ఎవరికైనా సరే ఆకట్టుకుంటారు. నెక్స్ట్ ఏంటంటే చూద్దాం. ఈ ఓవర్ థింకింగ్ చేస్తారు, డామినేట్ చేయడం, కొన్ని సమస్యల్లోని ఇరుక్కోవడం కూడా జరుగుతుంది. మీకు స్టార్టింగ్ వీక్లోనైతే బాగానే ఉంటుంది, కానీ రాను ఈ వీక్ ఎండింగ్కి వచ్చేసరికి డామినేట్ చేయడం వల్ల నెగిటివ్ థాట్స్కి వెళ్తారు. హెడ్ ప్రాబ్లమ్స్ వస్తాయి, హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి, హెల్త్ ఇష్యూస్ వస్తాయి. మేబీ ఐస్ ప్రాబ్లమ్స్, ఐస్ పెయిన్, ఐస్ కళ్ళు మసకబారడం, లేదు అంటే హెడ్ పెయిన్స్, ఓవర్గా హెడ్ పెయిన్స్ వస్తాయి. ఏమీ దిక్కుతోచని పరిస్థితుల్లోనికి వెళ్తారు. ఓవర్ థింకింగ్ చేస్తారు. ఓవర్ థింకింగ్ చేసి ఏంటంటే ఏం చెయ్యాలో మీ బౌండరీలోనికి మీరు ఉంటారు, ప్రాక్టికల్గా ఆలోచిస్తారు. న్యూ బిగినింగ్స్ చేస్తారు, రీయూనియన్స్ అవుతాయి, బాధపడుతుంటారు, గిఫ్ట్స్ ఉంటాయి. మేబీ చూద్దాం. ఏవైతే రిలేషన్స్ కానీ ఎండ్ అయిపోయిన వాటికైనా సరే అవి రీబర్త్ అవుతాయి. నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉండేవారు కాంటాక్ట్ అవుతారు, కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉండేవారు నో కాంటాక్ట్ అవుతారు. అంటే రిలేషన్ ఎండ్ అవ్వదు, కానీ నో కాంటాక్ట్ సిచ్యువేషన్స్కి వెళ్తూ ఉంటారు. కానీ మీరు చాలా కామ్గా ఉంటారు, సైలెంట్గా ఉంటారు. కొన్నిసార్లు కొన్ని నెగిటివ్ థాట్స్ వలన ఏంటంటే మీకు మీ పర్సన్ విషయంలోనైతే మీరు అనుమానాలు, భయాలు పెట్టుకొని మీరు బౌండరీ వేసుకొని మీ లైన్లో మీరు ఉంటారు.
మీరు వెయిటింగ్ కూడా చేస్తారండి. మీ పర్సన్ విషయంలోనైతే వెయిటింగ్ చేస్తారు. మెసేజెస్ కోసం, కాల్స్ కోసం వెయిటింగ్ చేస్తారు. నెక్స్ట్ ఏంటంటే వాళ్ళే గానీ చెయ్యని పక్షంలోనైతే మీరు వాళ్ళని డామినేట్ చెయ్యాలి, ఇండిపెండెంట్‌గా ఉండాలి, ఇంకా నా నిర్ణయం నేను తీసుకోవాలి అనే స్థితికి కూడా వస్తారు. దాంతో పాటు ఓవర్‌గా థింకింగ్ చేస్తారు. నెగెటివ్ థాట్స్‌కి వెళ్తారు. బౌండరీ వేసుకుంటారు. ఓవర్ థింక్ చేసాక ఇంకా వీళ్ళు వస్తే వచ్చారు, లేకపోతే లేదు అని బౌండరీ వేసుకొని బాధపడతారు. కానీ కామ్‌గా ఉంటారు, సైలెంట్‌గా ఉంటారు. నో కాంటాక్ట్ సిట్యుయేషన్ ఏర్పడిన న్యూ బిగినింగ్ ఏర్పడుతది. న్యూ బిగినింగ్స్ రియూనియన్ అవుతది. చైల్డ్‌హుడ్ డ్రామా అయితే జరుగుతుందండి మీ లైఫ్‌లో ఖచ్చితంగా. ఫ్యామిలీ విషయంలో సెలబ్రేషన్స్ అయితే ఉన్నాయి. మనీ విషయంలో ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే రిలేషన్ అనేది సక్సెస్‌ఫుల్ అవుతుంది. ఈ వారం అయితే ఇది జరుగుతుంది. ఓకే, ఇక్కడ చూద్దాం ఈ వారం మీ హెల్త్ ఎలా ఉండబోతుంది. యూనివర్స్ గ్రాటిట్యూడ్ చూసే వ్యూయర్స్ హెల్త్ ఎలా ఉండబోతుంది ఈ వీక్లో. గందరగోళంగా ఉంటుందండి. ఏవో కొన్ని రహస్యాలు మీరు దాస్తారు. కొన్ని రహస్యాలు థర్డ్ పార్టీ సిచ్యువేషన్స్లో గొడవ అవుతాయి, హైడ్గా ఉంచుతారు. ఇంకా వాళ్ళ పర్సన్తో వాళ్ళు ఉండే ఇది మీరు మీ పర్సన్ విషయంలో పాసింగ్ క్లౌడ్ లాగా ఉండాలి అనుకుంటారు. ఆన్లైన్లో స్పైయింగ్ చేస్తారు. ఆ మెసేజెస్ కోసం లాస్ట్ సీన్స్ చూడడం, వాట్సాప్ లాస్ట్ సీన్స్ చూడడం, ఇన్స్టాగ్రామ్స్లో చెక్ చేయడం, ఫేస్బుక్స్లో చెక్ చేయడం, లాస్ట్ సీన్స్ చెక్ చేయడం. నెక్స్ట్ ఏంటంటే ట్రూ కాలర్ అంతా చెక్ చేయడం, ఎవరి నుంచి అయినా సరే వాళ్ళ గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం, ఇలాంటివన్నీ జరుగుతాయి. ఇంకా ఫ్యామిలీతో హ్యాపీగా ఉంటారు. మ్యారేజెస్ కానీ లేదంటే ఏవైనా ఫంక్షన్స్కి కూడా వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. మేబీ మ్యారేజ్ ఫంక్షన్కైనా సరే, లేదు అంటే ఎక్కడైనా మీటింగ్స్కైనా, సభలకైనా ఇలాంటి వాటికి వెళ్ళి మీరు హ్యాపీగా ఉండే అవకాశాలు ఈ వారంలో మీకు జరుగుతుంది. యూనివర్స్ గ్రాటిట్యూడ్ చూసే వ్యూయర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు లైఫ్ పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ ఎలా ఉంది, వాళ్ళ లైఫ్ పాస్ట్లో ఎలా ఉంది, ప్రజెంట్లో ఎలా ఉంటుంది, ఫ్యూచర్లో. పాస్ట్లో వెయిటింగ్ దేని గురించో వెయిట్ చేస్తుండేవారు. మేబీ జాబ్ అయినా, బిజినెస్ అయినా, లేదు అంటే ఏదైనా ప్లాన్ వేసి వాళ్ళ గురించి మీరు వెయిట్ చేస్తున్నారు. మీ పర్సన్ గురించి అయినా మీరు వెయిట్ చేయొచ్చు. ప్రజెంట్ అయితే ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉన్నారు. 50-50 అంటే రెండు విషయాల్లో జగిల్ అవుతున్నారు. కానీ ఏ విషయాన్ని వదలకూడదు, బ్యాలెన్సింగ్ చెయ్యాలి అని అయితే ఆలోచన ఉంది. ఫ్యూచర్లో మీరు అనుకున్నది ఖచ్చితంగా జరుగుతుందండి. ఎప్పటికైనా జరుగుతుంది. మేబీ అది 4 డేస్ అయినా 4 వీక్స్లో అయినా జరుగుతుంది. అది అంటే మేబీ మీరు దేని గురించి అయితే వెయిట్ చేస్తున్నారో, గతంలో వెయిట్ చేసి ప్రజెంట్లో బ్యాలెన్సింగ్ చేయాలి అని ఎప్పుడైతే వస్తున్నారో, ఫ్యూచర్లో మీకు దాని విషయంలో మీకు ఖచ్చితంగా నెరవేరుతుంది. అది జాబ్ అవ్వచ్చు, పర్సన్ అవ్వచ్చు, లేదు అంటే బిజినెస్ అవ్వచ్చు, మనీ అవ్వచ్చు, ఏదైనా సరే.